ఈ నా మాటలు విని వాటి ప్రకారము జీవించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొను బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు నిలుచును అనుంది. మన జీవితాల్లో ఆటుపోట్లలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శోధనలో, శ్రమల్లో మన ఆత్మీయ జీవితము నిలబడాలి అని అనుకుంటే, మన ఆత్మీయ జీవితము కదల్చబడకూడదని మనం అనుకున్నట్లయితే మనము ఖచ్చితంగా దేవుని వాక్యం అనే, దేవుని మాట అనే బండ మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి, మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఈ నా మాటలు విననివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. వాన వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి చేతది ఆ ఇల్లు రేపబడినప్పుడు అది కొట్టుకొని పోతుంది, అది నిలబడదిగా.